విజయేంద్ర వాళ్ళ బాబాయ్తో సాయంత్రం 5 గంటలకి పోలీసులు వస్తారు. నిజం చెప్పారా సరిపోద్ది, లేదు అంటే మిమ్మల్ని 5:15 అరెస్ట్ చేసి వాళ్ళే తీసుకెళ్తారు అనైతే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి విజయేంద్ర పురుషోత్తం అయితే చాలా షాక్ అయి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అలా రగిలిపోయి ధీరేంద్ర కూడా రగిలిపోయి అలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక దుర్గ వాళ్ళ కాసి చాలా పొగరుగా కోపంగా చూస్తూ ఉంటుంది. అది చూసి పురుషోత్తం అయితే ఏంట్రా నువ్వేం చేస్తావురా అని చెప్పేసి అయితే విజయేంద్ర కాలర్ వెళ్ళైతే పట్టుకుంటూ ఉంటాడు. అలా పట్టుకోగానే దుర్గ వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు. అయినా నిన్న అనడానికి కాదు, ఇలాంటి పనికి మాలిన దాన్ని కోడలుగా చేసుకున్నందుకు మాకు బుద్ధి బాగా చెప్తుంది అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి బాబాయ్ నువ్వేదైనా అను కానీ వైష్ణవిని ఏదైనా అంటే మాత్రం బాగోదు అని అంటూ ఉంటాడు. అంటే ఏం చేస్తావురా, అసలు నువ్వేమనుకుంటున్నావు అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది రక్షిత. ఏంటి ఈడెంత కోపంగా మాట్లాడుతున్నాడు అని. బాబాయ్ ఇది ఇక్కడితో తేలిపోయింది కాదు, ఇంకా ముందుకు చాలా ఉంది, మీరు చాలా చూడాలి అనైతే విజయేంద్ర చాలా కోపంతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి రక్షిత వీళ్ళందరైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక దుర్గ కూడా చాలా కోపంతో వాళ్ళకైతే చూస్తూ ఉంటుంది. రక్షిత వాళ్ళు ఏంటి ఎంత తెగించారు అనైతే ఆలోచిస్తూ ఉంటారు విజయేంద్ర దుర్గ వాళ్ళని చూసి.